జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ సాధికుల సమావేశాన్ని ఒంగోలు రవిప్రియ మాల్లో నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న సభ్యత్వ నమోదు వివరాలను జిల్లా అధ్యక్షులు రియాజ్ వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సభ్యత్వ నమోదును అత్యధిక స్థాయిలో జరిపించేలా చూడాలని కొణతాల రామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే బయటకు రాలేని సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను ఉన్నాను అంటూ చంద్రబాబుకు అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సంక్షేమం కోసమే జనసేన పనిచేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, పర్వతిరెడ్డి కిషోర్, కళ్యాణ ముత్యాలతో పాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పని ఉందంటే అన్న అందుబాటులో కొన్ని రోజులు ఉండకపోయినా నేనున్నానని పనిచేసి పెట్టే అందరికీ నమస్కారం అండి. లేకపోయినా తన 2 కాళ్ళకి ఆపరేషన్ జరిగిన ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా మా రమేష్ దగ్గర 65 సభ్యత్వాలు ఆయన చేయటం, రేపు సభ్యత్వాలు మనందరం కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షణ నిమిత్తం రామకృష్ణ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి 70 పేర్లు ఇచ్చారు. కాబట్టి కొన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ ముందుకు వెళ్ళాలి. నరసింహరావు ఎక్కడ నియోజకవర్గానికి ఈసారి 50,000 పైన చేయాలనే మెంబర్లు కానీ, నీటి సంఘాల అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ ఎవరైతే వివిధ ఉండేవి అక్కడ మండలాధ్యక్షులు ఇప్పుడు వచ్చి రాంబాబు మాట్లాడారు. అదేవిధంగా రాజేష్ ఒకరు ఉన్నారు, మనోజ్ కుమార్ ఒకరు, శశిభూషణ్ ఒకరు ఉన్నారు, మారిశెట్టి చంద్రశేఖర్ ఒకరు ఉన్నారు. మీరంతా కూడా ముఖ్యంగా వారు చేయాల్సిన అవసరం ఉంది. వారు తోట రాంబాబు, కోటల్ల ప్రసాద్, శ్రీమతి ఉప్పాల భూలక్ష్మి, దర్శి ఒకటి, దర్శిలో 4 మంది మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఈ ఆర్గనైజేషన్ విషయంలో ఒకసారి ఒక మంచి నాయకత్వ లక్షణాలు అవ్వాల్సిన విధంగా కార్యక్రమాలు చేయండి. తీసుకొచ్చి ఓట్లు వేశారు, స్కోట్ల మీద తీసుకొచ్చి ఓట్లు వేయించారు. ఈరోజు అత్యధిక శాతం బాబు నువ్వు పక్కరాయా. సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. చెల్లి పైకి ఎత్త బాగమ్మా. నన్ను ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు నాకు ఇంతటికి కొంత అవి గుర్తింపు అనేది కానీ ఆ గౌరవం కానీ ఎందుకంటున్నానంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రోడ్డు మీద కూర్చొని ధర్నా సార్ని వైజాగ్లో ఆపినప్పుడు మనం రోడ్డు మీద కూర్చొని మనం నిరసన తెలిపితే ఏ పోలీస్ స్టేషన్లో అయితే సిఐ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడో అదే పోలీస్ స్టేషన్లో ఈరోజు కుర్చీ వేసి కూర్చోబెట్టి పనులు చేస్తున్నారు.
ఆ స్థాయికి వచ్చామంటే చాలా గర్వంగా ఉంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. 1100 సభ్యత్వాలు చేసినటువంటి కళ్యాణ్ ముత్యాలు ఈరోజు కూడా 300 పైచిలుకలు సభ్యత్వాలు చేసి ఇప్పటికీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని నేను తప్పకుండా చేస్తాను, నీకు మాటిస్తానని అలాగే మాటిచ్చే ఆ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి కళ్యాణ్ని ఈ సభా వేదిక మీదకి వచ్చి 2 మాటలు సభ్యత్వం గురించి మాట్లాడవలసింది. ప్రకాశం జిల్లా అంటేనే చరిత్రలో ఒక ఉద్రేకభరితమైనటువంటి సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే స్వర్గీయ ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి పుణ్యభూమిది. అటు బ్రిటిషర్స్తో పోరాటం చేసి తనబట్టు ఒక గుర్తింపు తెచ్చుకొని సైమన్ కమిషన్ ఎదిరించి కంబైన్డ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, అత్యంత ప్రతిభావంతుడిగా, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని ప్రశ్నించగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి ధైర్యశాలి ఈ గడ్డ మీద పుట్టారంటే మనందరికీ కూడా గర్వకారణం. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి మహానాయకుడిని చూడలేదు, కానీ ఇప్పుడే ఒక నాయకుడిని చూస్తున్నాం. ఆ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిలో మళ్ళీ నేను చూస్తున్నాను. ఆయన స్వార్థం లేకుండా, పదవీకాంక్ష లేకుండా తన భవిష్యత్తుని పక్కకు పెట్టి నిరంతరం ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి గర్వంగా చెప్పగలుగుతాం. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2007లో అయితే మొదట ఆయన మొదటి స్పందన ఏంటంటే కామన్ మ్యాన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా, సిపిఎఫ్ ఏదో పెట్టారు, అనౌన్స్ చేశారు. చిన్నవాడి గురించి, సామాన్యుడి గురించి గొంతుకు వినిపించే విధంగా వారి తరపున నేను పోరాటం చేస్తానని మొట్టమొదటి చెప్పాను. దాని తర్వాత ప్రజారాజ్యం స్థాపించడం, దాని తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం. జనసేన పార్టీ ఆవిర్భావం ఇచ్చాక చాలామంది ఇప్పుడు అనుకుంటారు నేను ఈ పార్టీలో చేశాను. చాలామంది మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి ఉన్నారు. ఈయన విజయం వెనకాతల ఆయన శక్తి ఎవరంటే మీరందరూ ప్రయాణించినటువంటి, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి అందరికీ దక్కుతుంది ఈ కూటమి తాలూకా విజయం తాలూకా ఫలితాలు. ఎందుకంటే మీ అందరూ లేకపోతే ఆయన లేరు. మీ గురించి ఉన్నటువంటి ఆయన ఊపిరిగా ఆయన పోరాటానికి ముందుకు పంపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఘనకీర్తి సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు మన పార్టీ అధ్యక్షుడని గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు అండలో పనిచేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పారు పెద్దలు మాట్లాడుకుని, ఆయన సినీ రంగంలో ఉంటుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉండేవారు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని అకుంఠితమైనటువంటి దీక్షతో ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా ధైర్యంగా ముందుకు రావడానికి భయపడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి నేనున్నాననేసి పోరాటం చేసి ఆయన దిగి ఆ రోజు రాజమండ్రి వెళ్ళి కలిసి వచ్చాక పైన చెప్పారు, మేము కలిసి పోరాటం చేస్తాం, ఓటుని చేరలేము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఒక శపథం కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నిలబెట్టుకునే విధంగా టీడీపీతోనే కాదు, వాస్తవానికి బీజేపీ పొత్తు వస్తుందని ఎవరు ఊహించలేదు. చాలామంది బీజేపీతో ఎందుకు పొత్తు మానగానే చాలామంది ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వదలకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కలిసే మనం
పోరాటం చేయాలి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వాలి అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే రాష్ట్రానికి ఈరోజు మలుపు తీసుకొచ్చినటువంటి పెద్ద గెలుపు ఇది. ఎందుకంటే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే మనం 175 సీట్లు మనకు వచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి ఈ ఊపు నుంచి పైకి తీసుకురావడం అన్నది సామాన్యుల తరం కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలబడ్డదంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మనకు ప్రతి విషయంలో కేంద్రం అండగా నిలబడుతూ అటు నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకుంటూ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతవరకు అంటే కనీసం అప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్లో మన పార్టీ త్యాగం చేసి మనకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకొని మనకు రావాల్సిన పార్లమెంట్ సీట్లు తగ్గించుకొని బీజేపీకి ఇచ్చి కూటమిలో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. నా పార్టీ ఎంపీలా ఎంతమంది ఎమ్మెల్యేలా అన్నది ఆలోచించలేదు, ఎంతమంది పదవులు వచ్చారన్నది ఆలోచించలేదు. ఆయన నిజంగా ఆలోచించుంటే కేంద్రంలో కూడా పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు పదవులు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి నిస్వార్థంగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు నచ్చినటువంటి ఇష్టపడినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నేనైతే రాజకీయ జీవితంలో నరేంద్ర మోడీ గారు నోటి నుంచి ఏ నాయకుడిని కూడా పొగటం నేను చూడలేదు. కానీ ఒక్క మన నాయకుడినే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్ర ఎన్నికలై విజయాలు వచ్చిన వెంటనే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒకే మాట అన్నారు, ఏ పవన్ సిరిప్ పవన్ అయ్యే ఏ ఆంధీ అయ్యి అన్నారు. ఈయన తుఫాన్ లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేరే సాత్ పవన్ కళ్యాణ్ హై అన్నారు. అంటే నాతో పవన్ కళ్యాణ్ ఉన్నారనేటువంటి ఇది ఉన్నదంటే అది మన నాయకుడి తాలూకా గొప్పతనం. ఎవరైనా ఒక్కరిని చూపించండి ఇటువంటి నిస్వార్థంగా చేసే రాజకీయ నాయకుడు ఈ తరంలో ఎవరైనా కనిపిస్తున్నారంటే దేశంలో ఏ ఒక్కరు కూడా లేరు. అందుకు ఈ పార్టీలో మనం గర్వంగా మనకు పదవి ఉన్నా లేకపోయినా ఒక జన సైనికుడు వీర మహిళలు అంటేనే ఆ గౌరవం వేరే. ఇప్పుడే ఒక చెల్లెం చెప్పింది, వీధుల్లో వెళ్తూ ఉంటే మాకు గౌరవంగా చూస్తున్నారు, పిలిచి మాట్లాడుతున్నారు, మీరు ప్రజల గురించి ఎంత చేస్తున్నారు మీరు మీ నాయకుడు అని. మన ముందున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నిస్వార్థంగా చేస్తున్నారో అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క సాధకు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అనుకోని దయచేసి మీరు ముందుకు వెళ్ళండి. నాది ఈ పార్టీ, నేనే పవన్ కళ్యాణ్ని అనుకోని చేయండి. ఎన్నికల్లో చేయడం ఒకంతైతే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకొని పటిష్టపరిచి ఇంకా బలపరిచి ఇప్పుడు రాబోతున్నవి ఇప్పుడు నాయకులుగా మేము ఎక్కడ కూర్చునేటువంటి అవకాశం వచ్చినటువంటి ఎన్నికలు అయినాయి. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇవన్నీ కూడా మీ గురించి జరుగుతున్నటువంటి ఎన్నికలు, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేటువంటి ఎన్నికలు. కాబట్టి మీ గురించి మేము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మేము స్థానం పటిష్టపరచుకోవాలంటే ఈ సభ్యత్వాలు ఎంత ఎక్కువగా చేయగలిగితే ఈ ఊర్లో మాకు ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాం ఈ ఊర్లో, ఆ ఊర్లో పంచాయతీ మేము పోటీ చేస్తామనేసి అడిగేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అందుగురించి మన సభ్యత కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా డీలిమిటేషన్ రాబోతూ ఉంది. ఇప్పుడే సెన్సస్ అవుతుంది. 2027కి సెన్సస్ పూర్తయ్యాక డీలిమిటేషన్ పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు ఇంకా ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని బలపరుచుకొని ఇంకా కూటమి బలపడేటట్టు కార్యక్రమాలు చేయాలి. మన అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు, ప్రతి సమావేశంలో చెప్తున్నారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి నాయకత్వంలోనే ఉంటుంది. రాష్ట్ర సుస్థిర పరిపాలనిస్తాం, రాష్ట్ర అభివృద్ధి బాట వైపు నడిపిస్తాం, ప్రతి కుటుంబానికి కూడా మేలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతుందని ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఆచరణ సాధ్యం చేయాలంటే మనం కలిసికట్టుగా ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం నేనైతే ఇక్కడికి వస్తానని స్థితి అనుకోలేదు. సడన్గా పార్టీ ఇక్కడికి వెళ్ళమన్నారు. సరే వచ్చాను. సరే ప్రకాశం గారు పుట్టినటువంటి జిల్లా కదా వెళ్ళాలి, ఆ పుట్టిపోకి అని చెప్పి వచ్చాను. పరచాలంటే మనం కొంత బలమైనటువంటి నాయకత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని మనం తూచా తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ గారు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని అనివార్య కారణాల్లో రాలేకపోయారు. మళ్ళీ సమావేశంలో మళ్ళీ అందరూ కూడా కూర్చొని పటిష్టంగా ఈ జిల్లా అంతా ఒకటే మాట మీద, జన సైనికులు వీరమహిళలు ఒకటే మాట మీద ఉన్నారు, ఒకే నాయకత్వం మీద ఉన్నారని ఒక కలిసికట్టు నాయకత్వంలో కూటమిని ఇంకా బలపరిచేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈసారి సభ్యత్వం గురించి కాబట్టి సభ్యత్వం ఒకటే మాట్లాడదలుచుకున్నాను.
మిగతా విషయాలన్నీ కూడా నాకు తెలుసు. అన్ని విషయాలు తెలుసుకున్నాను. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పరిష్కరించుకొని ఒక కుటుంబంగా, ఒక జైన సైనిక కుటుంబంగా మనం వెళ్ళి, మన కుటుంబ పెద్ద ఎవరంటే పవన్ కళ్యాణే అనాలి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే మనందరూ కూడా పనిచేయాలి. అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం బలపడాలంటే ఇంకా కలుపుకోవాల్సినటువంటి అవసరం తీసుకొని అందరిని ఆహ్వానించుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరవిస్తూ మనలో కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం భేక్షజాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనం ఒక అడుగు మీ గ్రామాల్లో నమోదు చేసుకోవడానికి వెళ్ళినప్పుడైనా సరే మన ఇంటింటికి వెళ్ళి ఎలాగా అడుగుతాం, ఓట్లు ఎలాగ అడుగుతున్నామండి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటు వేయండి అని అడుగుతాం కదా మన పార్టీ విధానాలు చెప్పి. అదేవిధంగా మన పార్టీలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం గురించి మనకెందుకు భేక్షజాలు చెప్పండి. మనం కలవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, ఒక మెట్టు దిగాలి, కలుపుకోవాలి. అందరినీ కలుపుకుంటే మనం ఎప్పుడైతే బలంగా ఉన్నామని అనుకుంటారో అప్పుడు ప్రతిపక్షం కూడా భయపడుతుంది మనం చూసి. మనం బలహీనంగా ఉన్నామనుకుంటే మన మీద స్వారీ చేస్తారు. మనం బలంగా ఉన్నామంటే వాళ్ళు మనం స్వారీ చేయొచ్చు. అది రెండింటికి తేడా. అది మనం స్వారీ చేస్తామా లేదంటే మనం స్వారీ చేయబడతామా అన్నది మీరు దయచేసి ఆలోచించండి. మనం ఒకరి దగ్గర బానిసలు కాదు, మన స్వతంత్ర జీవులు. స్వతంత్ర పార్టీ ఇది జనసేన పార్టీ. తప్పనిసరిగా మన ఉనికిని కాపాడుకుంటూ, మన నాయకత్వాన్ని కాపాడుకుంటూ, మన నాయకత్వం కలిసికట్టుగా ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా కూడా సాధించగలుగుతాం. వాస్తవానికి ఇప్పుడు పార్టీలు ఏదైనా కూడా అందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. మన రియాజ్ కానీ, మన రవికుమార్ కానీ, వీళ్ళంతా కూడా, మన శ్రీనివాస్ కానీ, వాసు గారు కానీ అందరూ కూడా కలిసి మంచి కార్యక్రమం చేద్దాం. మళ్ళీ ఈ రాష్ట్రంలోనే అత్యధిక నమోదు చేసే కార్యక్రమంగా రూపొందిస్తామని చెప్పారు మాట్లాడినప్పుడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని రూపొందించేటువంటి కార్యక్రమం దయచేసి జన సైనికులు, వీర మహిళలు బుధస్కంధాల మీద ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఇక్కడైతే నాకున్న రిపోర్ట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే 26,600 నమోదైనాయి. సుమారు 27,000 మంది నమోదయ్యారు. ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఇంక్రిమెంట్స్ లేవు ఈ డిపార్ట్మెంట్స్లో. వారు వచ్చాక 10,000 మందికి ఒకేసారి ఇంక్రిమెంట్స్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రం అది పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఘనంగా చెప్పుకునేటువంటి ఘన కీర్తి మన నాయకులు మనకి ఇచ్చారు. ధైర్యంగా మన ప్రజలకు వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి మనం ప్రతి వాళ్ళు మెంబర్షిప్ తీసుకోమని అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మెంబర్షిప్ కార్యక్రమాలు చాలా చోట్ల మొదలైనాయి. ఇంకా ఎక్కడైనా సాధకులకి లింకులు ఏమైనా రాకపోతే దయచేసి చెప్పండి. అది కేంద్ర ఆఫీసు కూడా తెలియపరిచి ఆ లింకులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే వెంటనే జరిగే కార్యక్రమం చేస్తాం. ఏదో కొత్త కొన్ని ఫోన్లకైతే కొద్ది ఇబ్బంది ఉందన్నారు యాప్లో. అది కూడా రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంతవరకు అసలు ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు డిసెంబర్, జనవరిలో మొదలవలసినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఎందుకంటే మనకు మళ్ళీ మార్చి 14వ తారీఖున మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మళ్ళీ వస్తూ ఉంది. ఆ దినోత్సవం లోపలే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరంతో ఉంది. ఈరోజు పార్టీని నిలబెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మిగతా పార్టీలాగా, మిగతా నాయకుల మన నాయకుడు కాదు. మన నాయకులు ఎవరిదైనా డొనేషన్, మన ఎలక్షన్లో కూడా డొనేషన్లు ఇస్తే డొనేషన్లు తిరిగి ఇంటికి పంపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనం కూడా దోహదపడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఎక్కువ మెంబర్షిప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అక్కడ వెళ్ళి ఎవరైనప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఒక మెంబర్షిప్ ఉండే విధంగా, ప్రతి బూత్ ఏరియాలోనూ మన మెంబర్షిప్ ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలి. మనకి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో మండలంకి ఒక యూనిట్గా పెట్టుకోండి. మండల యూనిట్గా పెట్టుకొని మండలాధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ హయాంలో జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, మండల కమిటీలు కూడా ఉన్నాయి కదండి. మండల కమిటీలు ఉన్నాయా? మండల కమిటీలు కూడా ఉన్నాయి. కాబట్టి 7-8 గ్రామాలకు ఒక క్లస్టర్ కింద పెట్టుకోండి.